ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పుడు ఆయన చుట్టూ ఒక వల. అయితే ఆ వల చాలా బలహీనమైనటువంటి వల. ఇక్కడ అసలు లాజిక్ అందరూ మిస్ అవుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఆయన చెప్పింది వాస్తవం అని నేను అంటలేదు, నేను ఆల్రెడీ ముందే చెప్పా. అసలు అలాంటి లాజిక్ కుదరదు. అమిత్ షా దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి మాట మాట్లాడతాడని నేను అనుకోను, అడుగుతాడని నేను అనుకోను, ఆయన ఒప్పుకుంటాడని నేను అనుకోను అన్నటువంటిది, ఆయన ఇట్లా చెప్పుంటాడని కూడా అనుకోను అన్నటువంటిది. అయితే ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే, నాగేశ్వర్ ఏమీ బచ్చా కార్యకర్త ఏం కాదు, చోటా మోటా జర్నలిస్ట్ ఏమి కాదు, ఆయన వాస్తవంగా జర్నలిజం ఫీల్డ్లో పనిచేసిన వాడు కాదు, మొదటి నుంచి విశ్లేషకుడుగా ఉన్నారు, కాస్త డెప్త్గా ఎనాలిసిస్ చేస్తారు కాబట్టి ఆయనకి మెమరీ పవర్ చాలా ఎక్కువ. ఆ మెమరీ పవర్ కారణంగా అనర్గళంగా ఆయన వయసులో నుంచి 60-70 ఏళ్లలో జరిగిన పరిణామాలన్నిటి చూసినవాడు కాబట్టి అసువుగా అనర్గళంగా అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు కాబట్టి ఆయనకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. దాంతోపాటు ప్రజలు కూడా 2 సార్లు ఆయన ఎమ్మెల్సీగా గెలిపించడం ఇండిపెండెంట్గా జరిగింది, అయిపోయింది. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, నాగేశ్వర్ గారి ఇష్యూలో చూసుకోవాల్సిందే. ఆయన అన్న పాయింట్లో కోర్ కమిటీలో వాళ్ళు ఎవరో చెప్పారు, మా దాంట్లో అసలు కోర్ కమిటీనే లేదు, అదేదో పేరు మారుంటాయి అంతే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పాలిట్ బ్యూరో అంటారు, మన దగ్గర ఇక్కడ కొంతమంది సీనియర్లందరినీ ఒక కమిటీ పెట్టుకున్నాం కదా, పేరు వేరుగా ఉండొచ్చు. ఇప్పుడు వైసీపీ దాంట్లో ఒక కమిటీ ఉంటుంది, అట్లాగే ముఖ్యమైనటువంటి వాళ్ళల్లో ఎవరో చెప్పుండొచ్చు కదా. చెప్పకుండా చెప్పారు అని చెప్పేటటువంటి క్యారెక్టర్ కాదు నాకు తెలిసి ఆయన విషయంలో. ఒక రకంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనసేనలో నాదెళ్ల మనోహర్ మీద చాలామంది కడుపు మంట ఉంది. అది కులపరంగా కడుపు మంట కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ ఆయనకి ఇస్తున్నటువంటి అపారమైనటువంటి గౌరవం మీద వలన వచ్చినటువంటి కోపం కావచ్చు. ఇది ఇక్కడ అందులో వాడిన పదం ఏంటి, పవన్ కళ్యాణ్ కోర్ కమిటీలో మాట్లాడతా అమిత్ షా ఏమన్నాడో నాదెళ్ల మనోహర్ చెప్తారు వినండి అన్నారని, నాదెళ్ల మనోహర్ ఇట్లా చెప్పాడని పవన్ చెప్పాడని చెప్పలేదు. ఇక్కడ లాజికల్గా అక్కడ తేడా ఉంది. అంటే కోర్ కమిటీలో ఎవరన్నా పేరు కోసం చెప్పుండొచ్చు, లేకపోతే ఈయన మీద కోపంతో చెప్పుండొచ్చు, లేదా ఈ కూటమి ఇట్లాగా ఉండటం అంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నదే కోర్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటారు. ఆ కోణంలో కూడా చెప్పుండొచ్చును కదా. అక్కడ మనం ఒక్కసారి ఎక్కడో ఎందుకు జనసేన కార్యకర్తలందరూ ఇప్పుడు 20 లక్షల మంది ఓటర్లోనూ ఏదో సభ్యత్వం నమోదయ్యారు కదా, వాళ్ళందరికీ 2 ఆప్షన్స్తో పవన్ కళ్యాణ్ సీఎం కోసం కొట్లాడాలా, సీఎం పదవి కోసం ప్రయత్నించాలా అక్కర్లేదా అన్నది ఒక్క ముక్క అడిగి చూడండి. 99 కాదు 100కి 100 మంది ఆయన సీఎం కావాలనే కోరుకుంటారు, వ్యూహం ఆయనకే వదిలేస్తారు. అంటే వాళ్ళందరూ ఇది యాక్సెప్ట్ చేయరు కదా. చంద్రబాబు గారి కిందనే 15 ఏళ్ళు ఉంటామంటే అది కామన్గా ఉండేటటువంటి ఆ ఫీలింగ్తో కూడా చెప్పుండొచ్చు కదా. దాన్ని సరైనటువంటి కోణంలో కాకుండా దబాయించి నోళ్ళు మూయించడం ఎప్పుడు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఓకే, ఇప్పుడు వైసీపీ కోసమే పనిచేసే సంస్థలు, జనసేన కోసమే పనిచేసే సంస్థలు, టీడీపీ కోసమే పనిచేసే సంస్థలు ఉన్నాయి. వైసీపీ కోసమే పనిచేసే సంస్థలు టీడీపీ జనసేన పొరపాటును కూడా పాజిటివ్గా మాట్లాడు, టీడీపీ కోసమే పనిచేసే సంస్థలు వీళ్ళిద్దరి పట్ల పొరపాటును కూడా పాజిటివ్ ఒక్క వీడియో కూడా చేయరు, ఒక్క స్టోరీ కూడా చేయరు. అలా పేపర్లు కానీ టీవీలు కానీ ఆ సిస్టంలో అలా తయారైపోయింది. ఇప్పుడు నాగేశ్వర్ అయినా లేకపోతే తెలకపల్లి రవి అయినా నేనైనా మాలాంటి వాళ్ళం ఏం చేస్తాం, మంచి ఎటున్నా అటు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నటువంటి కాన్సెప్ట్ చూసుకోవడం మానేసి దబా ఇచ్చేద్దాం, నోళ్ళు మూయించేద్దాం అనుకుంటే అప్పుడు ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుంటే మేము కాపాడుతున్నామన్న పదానికి అర్థమే ఉంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, ఆలోచించుకోవాల్సినటువంటి అంశం, ఇప్పుడు 15 సంవత్సరాల పాటు మా కూటమి ఇట్లాగే ఉంటుంది, 15 సంవత్సరాల పాటు మా కూటమి ఇట్లాగే ఉంటుంది అనేది పదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే చంద్రబాబు గారైనా. అది నరేంద్ర మోడీ ఇచ్చాడా హామీ, అమిత్ షా ఇచ్చాడా హామీ, మాధవ్ హామీ ఇస్తే చల్లదు కదా, సత్యకుమార్ యాదవ్ ఇస్తే చల్లదు కదా. హామీ ఇవ్వాల్సింది ఎవరు, భారతీయ జనతా పార్టీ. మరి వాళ్ళు ఇవ్వకుండా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? అలా అప్పుడు అది కూడా తప్పే కదా. నాగేశ్వర్ ఇలా మాట్లాడడం తప్పైతే మీరు ఇలా మాట్లాడడం కూడా తప్పే కదా. ఒక్కసారి అది ఆలోచించుకుంటే బెటర్ ఏమో.